నమస్తే జేపీ గారు. నమస్తే పృథ్వీ. సార్, మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఒకటే డిస్కషన్, అమెరికా, అదానీ, అవినీతి. ఈ మొత్తం ఇష్యూని మీరు ఎలా చూస్తారు? పృథ్వీ, మన దేశ రాజకీయం కానీ ఆర్థిక వ్యవస్థ కానీ పరిపాలన కానీ 20-30 ఏళ్ళుగా చూసిన ఎవరికి కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టుల్లో కానీ ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో కానీ ప్రొక్యూర్మెంట్లో కానీ పెద్ద ఎత్తున అవినీతి ఉందన్న విషయం ఎవరికి ఆశ్చర్యాన్ని కలిగించదు. అవినీతి లేకుండా జరిగిందంటే చాలా ఆశ్చర్యపోవచ్చు. ఇది అదానీయా, అంబానీయా, మరొకట వివరాలు. పార్టీ ప్రభుత్వం ఎన్డీఏనా, యూపీఏనా, మరొకట, అది డీటెయిల్. ఎవరున్నా కూడా ఈ రకమైన అవినీతి మన దేశంలో, మన రాజకీయంలో, మన పరిపాలనలో పూర్తిగా అంతర్భాగమైనది. కాబట్టి ఇక్కడ అవినీతి జరిగింది లేదంటే మీరు నేను ఆధారాలు చూపెట్టి కోర్టులో రుజువు చేయలేకపోవచ్చు. 2G స్పెక్ట్రమ్ ఎప్పటికి కూడా రుజువు కాల. 2G స్పెక్ట్రమ్ అంత అర్థంతా జరిగిన తర్వాత కూడా వాళ్ళందరూ హీరోల్లాగా బయటకు వచ్చారు. కొంతకాలం పాటు బెయిల్ లేకుండా జైల్లో ఉన్నారు, కానీ ఎవరికీ శిక్ష పడలా. చాలా విచిత్రం అది. అంత పెద్ద ఉద్యమం జరిగి అన్ని 10,000 కోట్ల రూపాయలు తినేశారని చెప్పని బోళ్ళంత గందరగోళం చెలరేగి ఆ కారణంగా ఓ ప్రభుత్వం మారి ఇంత జరిగినా ఒక్కడే శిక్ష పడలా ఈ దేశంలో. కాబట్టి శిక్ష పడుతుందో లేదో మన నేర న్యాయ వ్యవస్థ ఎట్లన్నా మనందరికీ తెలుసు. కానీ అవినీతి ఉందా లేదా అన్న విషయంలో ఈ దేశంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదు. నాకేమాత్రం అనుమానం లేదు. కానీ దీన్ని కేవలం ఒక అదానీ సమస్య, లేకపోతే ఒక కేసు, ఈ కేసు నిగ్గు తెలుస్తాం, గందరగోళం చేస్తాం, ఇవన్నీ డ్రామాలన్నీ చాలా కాలం చూసాం మనం. ఇది వ్యవస్థీకృతమైన సమస్య. ఒకప్పుడు ఇందిరాగాంధీ మీద నగరవాల ఇలాంటి ఆరోపణలు వస్తే, అలాగే ఆవిడ ఎమర్జెన్సీ పెడితే ఇందిరాగాంధీ గారు పోతే దేశం అంతా బాగుపడుతుంది మా తరం అంతా నమ్మాం, అమాయకులం కాబట్టి. ఏం కాలే, ఆవిడ పోయింది, మళ్ళీ తర్వాత తిరిగి వచ్చింది, దేశం పెద్ద మాటలే. అలాగే బోఫోర్స్ కుంభకోణప్పుడు అసలు దేశంలో పెద్ద విప్లవం వచ్చేస్తుంది, నిజాయితీ నిలబడుతుందని చెప్పి చాలా ఆశపడ్డాం. ఏం కాలే, అధికారం మారిందంతే, పరిస్థితులే మారలా. 2G స్పెక్ట్రమ్ వచ్చినప్పుడు అసలు దేశం అట్టుడికిపోయింది, ఒక నైతికమైన విప్లవం వచ్చేస్తుంది అనుకున్నాం. ఏం కాలే. అంటే దీన్ని కూడా ఏదో రాజకీయంగా రచ్చ చేసి ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ కాకుండా ఒక నిజాయితీగా మన వ్యవస్థలో వ్యవస్థీకృతమైన అవినీతి ఉన్నది. వ్యక్తులు నిజాయితీ పరులు ఉన్నా కూడా, అందరూ అవినీతి పరులు కాదు, అన్ని పార్టీలు నిజాయితీ పరులు ఉన్నారు. ఎందరో అగ్రస్థానాల్లో నాయకులు రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో నిజాయితీ పరులు ఉన్నారు. వ్యక్తిగతంగా మచ్చలేకపోవచ్చు, సొంత సంపాదన పెంచుకోకపోవచ్చు, కానీ అవినీతిలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామి కాకుండా రాజకీయం నడిపే పరిస్థితి లేదు. మీరు డబ్బులు సొంతంగా ఆశించకపోవచ్చు, కానీ మీ పార్టీని నడపాలంటే, ఎన్నికల్లో గట్టిగా పోటీ చేయాలంటే అక్రమార్జన కావాల్సిందే, అక్రమ ఖర్చు జరగవలసిందే. కాబట్టి ఈవేళ నిజాయితీగా మనం ఆత్మశోధన చేసుకుని ఒకటి అంతర్జాతీయ సమాజానికి నమ్మకాన్ని కలిగించాలి. మనకేమిటైంది ఇప్పుడు ఇక్కడ Catch-22 అంటాం. అదానీ మీద చర్య తీసుకుంటే ఈ అదానీలు, అంబానీలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడికి సిద్ధంగా ఉన్నారు దేశంలో. అంటే దేశ భవిష్యత్తు అభివృద్ధి మీద వాళ్ళు పందెం కాస్తున్నారు. దానికోసం మరి లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడి ఇస్తుంది. దానిలో పెద్దగా లాభాలు వెంటనే రావు. 30-40 ఏళ్ళకి వస్తే 3-4% లాభం వస్తుంది. అయినా కూడా సిద్ధపడుతున్నారు, మనకు అవసరం ఆ పెట్టుబడి. మొహమ్మద్ కోపంతో ముక్కును నరుక్కుంటే అది లాభం లేదు. అట్లాగని చెప్పని మనం మౌనంగా ఊరుకుంటే వీళ్ళని దెబ్బ కొడితే దేశం నష్టపోతుందేమో అని చెప్పని అంతర్జాతీయంగా పెట్టుబడులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇప్పటికే అదానీ కేసులో టోటల్ ఎనర్జీ అని చెప్పని ఫ్రెంచ్ కంపెనీ వాళ్ళు మీకు అదనంగా మీకు పెట్టుబడులు ఇవ్వమని చెప్పారు. మరి ఇవాళ పత్రికల్లో వచ్చింది, నిన్న ఈ రేటింగ్ ఏజెన్సీస్, మోడీ, ఇతర రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు అదాని రేటింగ్ తగ్గించారు. కాబట్టి పెట్టుబడి పెట్టేదానికి అవకాశం తగ్గుతుంది. మౌనంగా కూర్చుంటే ఆ నష్టం ఉన్నది. ఎందుకంటే అంతర్జాతీయంగా నిధులు రాకుండా మన అంతర్గతమైన పెట్టుబడులు చాలా మనకి ఇంకా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు కావాలి పేద దేశం కాబట్టి. 2, అది పక్కన పెట్టండి, ఎన్నాళ్ళు అలాంటి రాజకీయాన్ని కొనసాగిస్తాం మనం? ఎలక్షన్ జరిగిందంటే వేల కోట్ల రూపాయల అక్రమ ఖర్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనకు బోల్డంత అనుభవం ఉన్నది. 30 కోట్లు లేకుండా అసెంబ్లీ ఎన్నిక జరగడం అసాధ్యం, అసెంబ్లీలో పోటీ చేయడం అసాధ్యం. మేజర్ పార్టీ క్యాండిడేట్ అది కర్ణాటకకి, తమిళనాడుకి విస్తరించింది, మహారాష్ట్రలో ఉంది, ఈశాన్య భారతంలో ఉంది, జమ్మూ కాశ్మీర్లో ఉంది, ఇతర రాష్ట్రాల్లో పాకుతుంది అదే పనిగా, దేశమంతా విస్తరిస్తోంది. ఇది లేనట్టు నటిస్తే అట్లాగా? ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోండి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఇబ్బందులు సహజం.
అమెరికాలో వచ్చినాయి గతంలో, బ్రిటన్లో వచ్చినాయి గతంలో. 19వ శతాబ్దంలో బ్రిటన్లో మౌలికమైన మార్పు కోసం గట్టి పోరాటం జరిగి మార్పును తీసుకొచ్చారు. 20వ శతాబ్దంలో కూడా అమెరికాలో ఇలాంటివి ఉన్నాయి. టామనీ హాల్ పాలిటిక్స్ అని చెప్పని, మెషిన్ పాలిటిక్స్ అని, క్లయింటలిజం అని చాలా పేర్లు ఉన్నాయి దానికి. దాని నుంచి బయటపడి ఏర్పాటు చేసుకున్నారు. మనం కూడా మన ప్రజాస్వామ్యంలో ఉన్న విజయాలకు గర్వపడదాం. ఇంతకాలం పాటు ఇంత భేద దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం. ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నాయి. మరి ఎన్నికల్లో నెగ్గిన వాళ్ళకు అధికారం శాంతియుతంగా బదిలీ అవుతున్నది. ప్రశాంతంగా ప్రజలు ఓటేస్తున్నారు. స్వేచ్ఛను కాపాడుకున్నాం. ఈ గొప్ప విషయాలు ఇవి ఇంత వైవిధ్యం ఉన్న సమాజంలో. కానీ అదే సమయంలో మన సమస్యలు, మనకు ఉన్నటువంటి సంక్షోభంలో అర్థం చేసుకోవాలి, నిజాయితీగా ఒప్పుకుని పరిష్కారం కోసం చూద్దాం. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దాని నుంచి బయటపడేందుకు ఏర్పాట్లు చేసుకుందాం. అంతేగాని కప్పెట్టేసి ఏమీ లేనట్టుగా నటించేసి ఇది వ్యక్తిగతమైన సమస్యగా మార్చి ఇదేదో అదానుల సమస్య, ఇదేదో ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి తిన్నాడు అలా వదిలేస్తే ఇది రాజకీయంగా లాభం రావచ్చు కొంతమంది తప్ప దేశానికి ప్రయోజనం రాదు. సార్, ఎందుకని ప్రభుత్వాలు కూడా అంటే గతం నుండి కేవలం అదానీ లాంటి వాళ్ళకి, అంబానీ లాంటి వాళ్ళకే ఒక తొత్తుల్లా ఉంటాయి? ఎందుకంటే రీసెంట్గా ఒక సోషల్ మీడియా కార్టూన్ కూడా వైరల్ అవుతుంది సార్. మీరు చూస్తే అదాని కాపాడడానికి అన్ని ఏజెన్సీలు ఒకటైనట్టు. అంటే తొత్తులు అన్నమాట కొంచెం పరుషం అన్నమాట. నేను ఆ మాట వాడను. కానీ ఏమైందంటే మొదట్లోనే మనం పెద్ద తప్పటడుగు వేశాం. స్వతంత్రం వచ్చాక సదుద్దేశంతో, దురుద్దేశం లేదు, రష్యా నమూనాను అనుకరించి ఓ లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యాన్ని తెచ్చాం. సంపద సృష్టించడం పాపంలాగా చిత్రించాం మనం. దాంతో ఏమైంది, ఎవరు ప్రభుత్వ ప్రాపకం పొందితే, ఎవరికి ప్రభుత్వ లైసెన్స్ వస్తే, ఎవరికి ప్రభుత్వ పర్మిట్ వస్తే, ఎవరికి ప్రభుత్వం ఇంపోర్ట్ మరి దానిలో కోటా వస్తే వాడు కోటేశ్వరుడు. ఎందుకు నా మటుకు నేను ఒక అధికారిగా చూశాను. ఆ రోజుల్లో సిటీ బస్ లైసెన్స్ కావాలని చెప్పంటే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీ నిర్ణయం చేస్తుంది కాబోయే కోటేశ్వరుడు అవడం, నీ గుత్తాధిపత్యం, మొనోపలి. కాబట్టి దానికోసం బోర్డు పైరవీలు, ఈ మంత్రి పక్కన, మంత్రి పక్కన, ఈ పార్టీ ఆ పక్కన, ఈ పార్టీ, అంత గందరగోళంగా ఉండేది. ఆ తర్వాత ఆ గుత్తాధిపత్యం తొలగించి పోటీ చేశాం. ఆ పోటీ వచ్చిన తర్వాత మన రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా చట్టం మార్చారు, మోటార్ వెహికల్స్ యాక్ట్. మొట్టమొదటిగా దేశంలో నేను 27 మందికి లైసెన్స్ ఇచ్చాను. అందరూ కూడా పెట్టారు. వాళ్ళకి కావాల్సింది ఒక్కడికి లైసెన్స్ ఇస్తే కోటేశ్వరుడు అవుతాడు. 27 మందికి వస్తే పోటీ ఉంటుంది. నీకు ఇచ్చాను కదా లైసెన్స్ అని కాదు, ఒక్కడికే ఇవ్వాలంటారు వాళ్ళు. హైకోర్టుకి వెళ్ళారు నా మీద. అంటే గుత్తాధిపత్యానికి అలవాటు పడి రాజకీయ పరపతి, ప్రభుత్వ అధికారుల అండతో కోటీశ్వరులు కావటం మనకి ఆనవాయితీ అయిపోయింది. దానిలో అవినీతి వ్యవస్థలో అంతర్భాగమైంది. అవినీతిని మించి పోటీ లేకపోవటం చేత ప్రజలకు నష్టం జరిగింది. వస్తువుల సేవల ఉత్పత్తి లేదు. బస్సులు సరిగ్గా లేక రవాణా రద్దీగా ఉండేది. వస్తువులు సరిగ్గా లేక ప్రతిదానికి మళ్ళీ కోటాలు. సిమెంట్ కావాలంటే కోటా కావాలి, స్టీల్ కావాలంటే పర్మిట్ కావాలి, మరొకటి కావాలంటే ఇలా ప్రజల్ని చాలా హింసించాం. ఫోన్ కావాలంటే నరకం, కొన్నేళ్ళు పడుతుంది. ఆ వ్యవస్థలో వచ్చిన వాళ్ళు ఈ కంపెనీలు. దానిలో అంబానీ బహుశా చాలా ఫేమస్, రిలయన్స్ వాళ్ళకి మొట్టమొదటి అందరికీ తెలిసేది. ఈ లైసెన్స్ పర్మిట్ రాజ్యంలో ఉన్న అవకతవకల్ని పూర్తిగా ఉపయోగించుకొని అధికారంలో ఉన్న వాళ్ళ ఆశ్రయాన్ని సంపాదించి, మరి ఆశ్రయం ఎట్లా వస్తుంది? వాళ్ళు ప్రేమతో మీకు ఆశీర్వదించారే మిమ్మల్ని, వాళ్ళకి వీళ్ళకి అవినాభావ సంబంధం పెట్టుకుని పెరిగినటువంటిది. ఒకసారి పెరిగాక 91 తర్వాత ఏమైంది, వీళ్ళ చేతుల్లో డబ్బులు ఉన్నాయి, వీళ్ళు పెట్టుబడి పెట్టే శక్తి ఉన్నది. గతంలో ఎట్లా ఉన్నా కూడా ఈ దేశ అభివృద్ధి మీద వాళ్ళు భరోసా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా వాళ్ళు ఏమైనా నాకు ఒక 1000 కిలోమీటర్ల హైవే కావాలి, లేకపోతే మరొకటి కావాలి, ఒక పోర్ట్ కావాలి అని చెప్పంటే ప్రపంచం ఇతరులు వచ్చి మన దేశంలో పెట్టకపోవచ్చు. విమానాశ్రయం కావాలి అని చెప్పంటే వీళ్ళు ఈ మన దేశం అన్న భావనతో, భవిష్యత్తులో మార్కెట్ పెరుగుతుందన్న ఆశతో ఈ దేశంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో మనకేమైంది, ఇప్పుడు మనకేదో తెలుగులో మొత్తం సామెత ఒకటి ఉన్నది, భార్యని తిడదామంటే అక్క కూతురు, కొడదామని చెప్పంటే నిండు గర్భిణి అని చెప్పని. మనకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళందరినీ కనుక మనం వీళ్ళ మొహం మీద కోపంతో ముక్కును కోసుకున్నట్టయితే రేపు పొద్దున పెట్టుబడి పెట్టేవాళ్ళు కొరవైపోతారు, ఉన్నవాళ్ళని మనం నాశనం చేసుకుంటూ అవుతుంది. ఇది కొనసాగిస్తే అవినీతి కొనసాగుతుంది, రాజకీయం మరింత కుళ్ళిపోతుంది, ప్రజాస్వామ్యం అంతా అపహాస్యం అవుతుంది, ఇతర దేశాలు నగుబాటు అయిపోయి పెట్టుబడి లాగిపోయే ప్రమాదం ఉన్నది. ఒక సంకటంలో చిక్కున్నాం, నిజాయితీగా మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళని చంపేస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు, మన దేశం అన్న భావంతో పెట్టుబడి పెట్టేవాళ్ళని మనం చంపుకుంటే మన వేళతో మన కళ్ళు పొడుచుకున్నట్టు.
దీన్ని కొనసాగిస్తే దేశం నష్టపోతుంది. కాబట్టి వీళ్ళ పెట్టుబడులు చంపకుండా ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ఈవేళ రాజకీయ వ్యవస్థ కొన్ని ప్రధాన కర్తవ్యం. నిజాయితీగా చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి. అంటే సార్ గతంలో బోఫర్స్ కావచ్చు, ఆ తర్వాత తెహల్కా స్కామ్ కావచ్చు, ఆ తర్వాత 2G స్పెక్ట్రమ్ కావచ్చు, మీరు చాలా గట్టిగా ఇన్వాల్వ్ అయ్యారు రిఫార్మ్స్కి. ఆ తర్వాత మొన్న ఎలక్టరల్ బాండ్స్లో కూడా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ అదాని ఇష్యూ కావచ్చు. ప్రతిదీ ఫస్ట్ ఇష్యూ కాదు, ప్రతిదీ ఏ ఎండ్ కాదు. దీనికి ఇప్పుడు మనకు సొల్యూషన్ కావాలంటే ఇమీడియట్గా గవర్నమెంట్ ఏం చేయాలి? నా దృష్టిలో ఖచ్చితంగా దేశ రాజకీయ వ్యవస్థకి, ఆర్థిక వ్యవస్థకి, ప్రపంచ సమాజానికి ఒక బలమైన సంకేతం వెళ్ళాలి. అది వెళ్ళాలంటే లోక్పాల్ చట్టం తీసుకొచ్చారు. నిజంగా మంచి చట్టం అది. ఆ చట్టం పాత్రలో లోక్సత్తా కీలక పాత్ర వహించింది. జాతీయ స్థాయిలో నిపుణులతో రౌండ్ టేబుల్ పెట్టి ఇచ్చిన సూచన ప్రకారం చట్టం వచ్చింది. కానీ ఒక రసహీనమైన లోక్పాల్ తయారైంది. నేను ఎవరిని అవమానించాలని చెప్పడం లేదు. ఒక రంగు, రుచి, వాసన లోక్పాల్ ఎవరున్నారో కూడా మీకు నాకు తెలియదు. ఏం జరుగుతుందో తెలియదు. నాకు తెలియకుండా మంచి జరుగుతుంటే సంతోషం. కానీ నాకు తెలిసి పెద్దగా అవినీతికి సింహస్వప్నంగా లోక్పాల్ తయారు కాల. ఆ భావం నాకు కలగట్లా. ఉందేమో నాకు తెలియకుండా ఉందేమో నాకు తెలియదు. కాబట్టి దాన్ని నిజంగా సమర్థవంతంగా పనిచేసే ఏర్పాట్లు సంస్థాగతంగా చేయాలి. దాంతోపాటు ఇప్పుడు అదానికి వేస్తుంది అనుకోండి, ఈ అవినీతికి పాల్పడ్డట్టుగా ఎక్కడ ఆధారాలు? రాష్ట్రాల్లో ప్రధానంగా. ఎందుకంటే పరిపాలన జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలు గడిపోయింది. పెట్టుబడులు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కానీ, మిగతావి కానీ ఇది రాష్ట్రాల అంశాలు. కాబట్టి కానీ రాష్ట్రాలకి బలమైన యంత్రాంగం లేదు. అక్కడేమో బలమైన యంత్రాంగం కాగితం మీద ఉండి వాస్తవ రూపం ధరించడం లేదు లోక్పాలు. రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటక కొంతకాలం మినహాయించి అసలు రాష్ట్రాల్లో బలమైన లోకాయుక్త వ్యవస్థ లేదు. లోకాయుక్త చట్టాన్ని పార్లమెంటు చేసే అధికారం దేశానికి ఉన్నది. రాష్ట్రాల విషయమైనా కూడా అంతర్జాతీయ ఒప్పందం ఉన్నట్టయితే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగేన్స్ట్ కరప్షన్ ఒకటి ఉన్నది. దానికి భారతదేశం సంతకం పెట్టింది. ఒకసారి అంతర్జాతీయ ఒప్పందంలో భారతదేశం సంతకం పెట్టాక ఆ అంశం మీద దేశం మొత్తానికి రాష్ట్రాల విషయంలో కూడా చట్టం చేసే అధికారం పార్లమెంట్కి దక్కుతుంది. కాబట్టి ప్రధానమంత్రి గారు వెంటనే చేయవలసింది ఒక బలమైన సంకేతాన్ని దేశానికి ఇచ్చి లోక్పాల్ ఏ రీతిన ఉన్నదో అలాంటి బలమైన లోకాయుక్త వచ్చేట్టుగా ఏర్పాటు చేయడం. ముందు ఒక సంకేతం పెడుతుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు భారతదేశం అవినీతిని గట్టిగా పట్టించుకుంటుందని చెప్పాను. ఈ కేసుల్ని ఆ రాష్ట్రాల్లో కేసులను బట్టి లోక్పాల్కి లేదా లోకాయుక్తకి అందించి చాలా గట్టిగా కఠినంగా ఉన్న సాక్ష్యాల మీద చర్య తీసుకునే ఏర్పాట్లు చేయాలి. ఇది మొట్టమొదటి చేయాల్సింది. కానీ దీంతో ఆగితే లాభం లేదు. ఎందుకంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర అవుతున్నాడు. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సంస్థ ఆ సంస్థ తేడా లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా, ఇలాంటి కేసుల్లో అవినీతి లేకుండా దేశంలో నడిచే పరిస్థితి లేదు. నీ మాట నేను బహిరంగంగా చెప్తున్నాను. మనందరికీ తెలుసు. ఎందుకంటే 30 కోట్లు మీరు అసెంబ్లీ ఎలక్షన్కి ఖర్చు పెట్టిన తర్వాత ఒక అభ్యర్థి ఇదంతా కూడా అక్రమ సంపాదన లేకుండా దేశంలో నిజాయితీగా పాలన నడుస్తుంది ఎవరిని అనుకుంటే వాళ్ళు పాపం అమాయకులు. ఇక దానికి మనం ఏం చెప్పలేం. ఇది దేశమంతా జరుగుతుందని మనకు తెలుసు. కాబట్టి వెంటనే ప్రధానమంత్రి, పార్టీల నాయకులు చొరవ తీసుకుని మనందరం కూడా కంబళి భోజన న్యాయంలో ఉన్నట్టుగా, కంబళి భోజన న్యాయం సంస్థలో ఒకటి ఉంది. అపరిశుద్ధమైనటువంటి ఒక గొంగళిలో, ఒక కంబళిలో భోజనం చేస్తూ, దుప్పట్లో భోజనం చేస్తూ, రగ్గు కప్పుకుంటానే కంగళి అంటే మన గద్దె గారు కప్పుకునేవాడు, దాన్ని కంబళి అంటాం, ఇది గొంగళి అంటాం. దానిలో భోజనం చేస్తూ అన్నంలో వెంట్రుకలను పోతే ఉపయోగం ఉందా? తినేదే అపరిశుద్ధంగా ఉన్నటువంటి ఆ గొట్ట మీద. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ కొందరు వాళ్ళు బయటపడవచ్చు, ఇంకోసారి బయటపడకపోవచ్చు. ఇది అమెరికా వాడు పట్టించుకున్నాడు కాబట్టి ఈ కేసు బయటపడింది. మిగతా అన్నీ లేవని కూడా చాలా పొరపాటు. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది మనందరికీ తెలుసు. పార్టీలో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళే కదా వసూలు చేస్తుంది డబ్బు. అది తెలుసు కదా, ఎంతెంత ఖర్చు అవుతుందో తెలుసు కదా. కాబట్టి దీని నుంచి బయటపడడం ఎట్లాగా? ఈ డబ్బులు రాజకీయం కాకుండా, ఓట్లకు డబ్బులు పంపిణీ చేయడం కాకుండా, బహుమానాలు ఇవ్వటం కాకుండా నిజమైన రాజకీయం తీసుకొచ్చి ప్రజాస్వామ్యం ప్రక్షాళన చేయట్లాగా ఒక చర్చ మొదలెట్టండి. పరిష్కారాలు ఉన్నాయి, మీరు చేయాలనుకోవాలే కానీ మార్గాలు ఉన్నాయి. అన్ని దేశాలు ఈ సమస్యలు చూసినాయి. కాబట్టి రెండు పార్శ్వాలు కావాలి. వెంటనే చేపట్టాల్సిన చర్య, వ్యవస్థీకృతంగా రాజకీయాన్ని మార్చాల్సిన చర్య. దానికి ఇది ఒక నాందిగా తీసుకోండి, ఒక సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోండి. 1991లో ఆర్థిక సంక్షోభం వచ్చింది, కొంతమేరకైనా ఆర్థిక వ్యవస్థను మార్చాం. ఈ సంక్షోభంగా భావించండి దీన్ని కూడా. ఎందుకంటే మీకు ఆ రేటింగ్స్ తగ్గుతుండే, ఈ కంపెనీలకి పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆపుతుండే, దేశం ప్రతిష్ట పోతుండే.
ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ అట్లాంటి వాటి వల్ల మనకు డబ్బులు రావడం ఆగిపోయింది అనుకోండి, పెట్టుబడులు ఆగిపోయినాయి అనుకోండి. మన దేశంలో ఉన్న డబ్బులు చాలా మనకి, ఒక పేద దేశానికి మనకి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కావాలి ఇవాళ మరుగు సదుపాయాలు బాగుపడాలంటే. అది కావాలని అంతర్జాతీయ సమాజం మనమే భరోసా పెట్టి డబ్బులు పెట్టాలి. అది పెట్టాలంటే మనం చట్టాలను ఉల్లంఘించము, ఈ దేశంలో అవినీతి కాస్త అదుపులో ఉన్నది అని నమ్మకం కావాలి. అలా లేకుండా ఉంటే మనం నష్టపోతాం. కాబట్టి అది చేయండి. దాంతోపాటు ముందు ఒక చర్చకి, ఒక దేశంలో రాజకీయ సంస్కరణలకి ఒక మార్గాన్ని సుగమం చేయండి. ఈ రెండు చేస్తే అంతర్జాతీయ సమాధానం వాళ్ళ మూర్ఖులు కాదు, వాళ్ళకి తెలుసు అన్ని దేశాల్లో ఈ సమస్యలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో. కానీ చిత్తశుద్ధితో ఒక బలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం, వేగంగా ఆర్థికంగా ఎదుగుతున్న దేశం, కొన్ని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు మరుగు సదుపాయాల కల్పనకి, పెట్టుబడులకి. ఆ పొరపాటు సవరించేందుకు ఒక మార్గం ఏర్పాటు చేస్తున్నారు. కొంతకాలం పెట్టినా కూడా సరైన మార్గాన్ని పోతున్నారు. నమ్మకం ఉందనుకోండి, మొత్తం పరిస్థితి మారిపోతుంది. అలా కాకుండా దేవుడా దేవుడా అని చెప్పని మనం నటించామనుకోండి, క్రమక్రమంగా పరిస్థితి క్షీణించే ప్రమాదం ఉంటుంది. సార్, ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఈ సిచ్యువేషన్లో బిజినెస్, పాలిటిక్స్ అండ్ ఎలక్టరల్ సిస్టమ్ మూడు ఒకటే దగ్గరకు వస్తున్నాయి సార్. అన్నీ కలిసి ఒక మంచి సిస్టమ్గా వర్క్ చేస్తున్నాయి. ఇలాంటి ఒక ప్రాబ్లంకి కరప్షన్ అనేది ఒక సిమ్టమ్లా కనిపిస్తుంది. దీనికి ఒక సొల్యూషన్ ఏంటి సార్? ఇప్పుడు బిజినెస్ని తిట్టడం చాలా తేలిక. అందులో మన దేశంలో ఏంటంటే డబ్బు సంపాదించాడు, ఒక ఫ్యాక్టరీ పెట్టాడు, 100 మందికి ఉద్యోగం ఇచ్చాడంటే వాడిని పాపాత్ములాగా చూస్తున్నాం. అది చాలా ముందు చూపులేనటువంటి ఆలోచన. ఒక వ్యాపారం చేసి సమాజానికి కావాల్సిన వస్తువుల్ని, సేవలను ఉత్పత్తి చేయడం పాపం కాదు. సంపద సృష్టి అంటే వస్తువుల్ని, సేవలను ఉత్పత్తి చేయడం. వీళ్ళంతా ఈ వస్తువుల్ని, సేవలను ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి మొబైల్ ఫోన్లు వచ్చినాయి, ఈ బట్టలు అందుతున్నాయి, మనకు కావాల్సిన వస్తువులు అందుతున్నాయి. ఒకప్పుడు టీవీ కావాలంటే గగనంగా ఉండేది, కారు కావాలంటే మనం ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది, డబ్బులు కట్టినా కూడా. మార్కెట్ రేట్ కంటే 5-10 వేలు ఎక్స్ట్రా చెల్లించాల్సి వచ్చేది. స్కూటర్ కావాలంటే డబ్బులు ఇచ్చి ఆ స్కూటర్ రాక కన్నీళ్ళు కాచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. స్టీల్ కావాలని చెప్పంటే లంచం ఇవ్వాల్సి వచ్చేది, సిమెంట్ కావాలంటే లంచం ఇవ్వాల్సి వచ్చేది. ఇవన్నీ లేకుండా చేసింది ఈ దేశంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు, సంపద సృష్టించేవాళ్ళు, ఉపాధిని కల్పించేవాళ్ళు. వాళ్ళని పాపాత్ములుగా చిత్రించి ఏ సమాజం బాగుపడదు. సమాజానికి కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసి ఉపాధి కల్పించే వాళ్ళని దేవుళ్ళుగా చూడండి. వాళ్ళు నిజాయితీగా పనిచేయడం కోసం మార్గాన్ని ఏర్పాటు చేయండి. కానీ వాళ్ళని తిట్టి, వాళ్ళని పాపాత్ములుగా చేసి మనం గొప్పవాళ్ళుగా విర్రవీగితే ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది. కాబట్టి తప్పు అక్కడ కాదు అన్నది. గతి లేక వాళ్ళు లంచం ఇస్తున్నారు, సంతోషంగా వాళ్ళు లంచం ఇవ్వడం. కాబట్టి సమస్య అధికార యంత్రాంగం మీద, రాజకీయంలోనే ఉంది. రాజకీయమేమో ఎన్నికల్లో ఈ ఓటు కోసం డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఒక పేద దేశంలో 30 కోట్లు ఖర్చు పెడుతున్నాం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. కర్ణాటక, తమిళనాడు దీనికేం తగ్గట్లేదు. ఈశాన్య భారతం, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర మన ఎన్నికలు జరిగినాయి. కోట్లు అక్రమ ఖర్చు అవుతున్నది, మనందరికీ తెలుసు ఆ సంగతి. నటిస్తే అట్లాగా. ఎప్పుడైతే ఆ డిమాండ్ అట్లా ఉన్నదో, అవినీతి ఒక రంగంలో ఆగినా ఇంకో చోట ఓపెన్ అవుతుంది. కొన్ని రంగాలు అవినీతి తగ్గిపోయింది, ఫోన్లో అవినీతి లేదు ఇప్పుడు. సిమెంట్కి, స్టీల్కి లంచాలు ఇవ్వక్కర్లా ఇప్పుడు. ఎన్నో పనులు కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత మీకు అవినీతి తగ్గిపోయింది. కానీ డిమాండ్ తగ్గట్లా అక్రమ సంపాదన కోసం. కాబట్టి ఇది మూసిపోతే ఈ ద్వారం ఇంకో ద్వారం తెరుస్తున్నారు, ఇంకో చోట ఎక్కడో చోట డబ్బులు లాగాలి. లేకపోతే ఎలా నడుస్తుంది వ్యవస్థ? ఏదో రకంగా డబ్బులు పడడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అందుకే దాన్ని మార్చడం ఎట్లాగా. ఇటువంటి అధికార యంత్రాంగం మీద పట్టు ఉండాలి, జవాబుదారితనం లేదు యంత్రాంగంలో. రాజకీయం ప్రధాన పాత్ర అయినా కూడా అధికార యంత్రాంగం ఎంత విశృంఖలం అయిపోతుంది. ఎక్కడో ఇవాళ నిన్న చెప్పారు నాకు, 91,000 రూపాయలు బిల్లు చెల్లించాలంటే వాడు చిన్న స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్ 40,000 రూపాయలు లంచం అడిగట్ట. ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారట. అంటే ఎంత విచిత్రం అది. ట్రెజరీలో బిల్లు పాస్ కావాలంటే 20% ఏమని అడుగుతున్నారట కొన్ని చోట్ల. కాలేజీలు ఫీ రీంబర్స్మెంట్ కావాలని చెప్పంటే బేరం ఆడుతున్నారట వాళ్ళతోనూ. 10 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయంటే బిల్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి. రాజకీయం పెద్ద భాగం, అధికార యంత్రాంగం జవాబుదారితనం తీసుకురావాలి దానిలో. ఇవి చేయకుండా ఒకళ్ళనొకళ్ళు నిందలు వేసుకుని రాజకీయంగా ఎన్నికల కోసం వాడుకుంటే జనం కూడా తెలివి మీరుతున్నారు. ఇక నమ్మే పరిస్థితులు జనం కూడారు. గతంలో 77లో నమ్మాము, ఇందిరాగాంధీ పోతే దేశం బాగుపడుతుందని నమ్మాము, బ్రహ్మం తేలిపోయింది. రాజీవ్ గాంధీ పోతే బాగుపడుతుందని నమ్మాము, బ్రహ్మం తేలిపోయింది. మళ్ళీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పోతే బాగుపడిపోతుంది 2G స్పెక్ట్రమ్ అని చెప్పి అనుకున్నాము, అదేం పెద్ద తేడా లేదని తెలిసిపోయింది మాకు. కాబట్టి ఇక ఈ అబద్ధాలు ఆడడం మానేద్దాం. ప్రధాన్ని రాజకీయ కోణం చూడడం కాకుండా వ్యవస్థను బాగు చేయడం ఎట్లాగా. నిజాయితీ పరులు ప్రతి పార్టీలో ఉన్నారు, అధికార యంత్రాంగంలో ఉన్నారు, మంచి చేయాలని కోరికతో ఉన్నారు.
వాళ్ళు నిరుత్సాహపడుతున్నారు, వాళ్ళు అవమాన భారంతో తలకిందులవుతున్నారు. అవినీతి పరుడిదే ఆందోళన ఎక్కుతోంది. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి నాకు సీటు కావాలని చెప్పంటే మొట్టమొదటి ప్రశ్న ఎన్ని కోట్లు ఖర్చు పెడతామని చెప్పాను. అంతేగాని నువ్వు నిజాయితీ పరుడువా కాదా, నీకు అసలు ఏమిటి లక్ష్యాలు ఉన్నాయి, నీకు గత చరిత్ర ఏంటి, ఇది కాదు మనకు కావాల్సింది, ఎన్ని కోట్లు ఖర్చు పెడతాము. ఇది కాదని చెప్పమన్నాడు గుండె మీద చేసుకున్నాకు. అది ఉన్నంతకాలం రాజకీయం ఎట్లా బాగుపడుతుంది, అవినీతి ఎట్లా పోతుంది. కాబట్టి ఈ కప్పేసి రాజకీయంగా మార్చడం కాకుండా నిజాయితీగా ఆత్మావలోకనం ఉండేటువంటి సమాజం కావాలి. నా కులం కాబట్టో, నాకు నచ్చిన పార్టీ కాబట్టో అంత బాగుందని చెప్పిన సంస్కృతి పోయి ఒక సమస్య ఉన్నది ప్రజాస్వామ్యంలో, ఇంకా పరిపక్వత చెందలేదు, అది చెందాలంటే కొన్ని మార్పులు కావాలి అని సమస్య నిజాయితీ ఎదుర్కొనే ఏర్పాటు కావాలి. సార్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ గారు చెప్పంగా చూశాను సార్. ఒక పార్టీలో ఒక క్యాండిడేట్కి టికెట్ ఇవ్వాలంటే ఆ క్యాండిడేట్ వచ్చి నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టగలను అనేది ఫస్ట్ కేటగిరీ అంట. దానికి ఎస్ అని కొడితేనే తర్వాత మిగతా అన్ని చూస్తారంట. 100% కరెక్ట్. అంటే ప్రాబ్లం అంత ఓపెన్గా కనిపిస్తూ మన కళ్ళ ముందు ఎలక్షన్లు అప్పుడు మాకు డబ్బులు ఇవ్వలేదు అని ఓటేయమని ఆ డిబేట్ జరుగుతుంటే ఇలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్ లేదంటారా? 100% ఉంది పృథ్వీ. కానీ సొల్యూషన్ కావాలన్న కోరిక మనకు ఉండాలి, నిజాయితీగా ఎదుర్కోవాలి. వాజ్పేయి గారు పాపం ప్రభుత్వం 31 పార్టీలతో ఉండి కొంచెం గందరగోళంగా ఉన్నా కూడా ఎప్పుడు అనేవాడాను, మన అందరం మన రాజకీయ జీవితాన్ని ఒక అబద్ధంతో మొదలెడుతున్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖర్చు ఎంత కోట్లు పెట్టామో మనకు తెలుసు, అయినా కూడా ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితి లోపలే ఖర్చు పెడుతున్నామని ఎఫిడవిట్ సంతకం పెట్టి మనం ఇస్తున్నాం, అబద్ధంతో మొదలెడుతున్నాం. ఇది అన్యాయం కదా, దీన్ని మార్చకపోతే అట్లా మోపోయేవాడు. ఇప్పుడు కనీసం ఆ మాట కూడా అంటలా. మనం ముందు నిజాన్ని ఎదుర్కోవాలి, ఎదుర్కొన్నాక పరిష్కారం అన్వేషించాలి. పరిష్కారం ఉంది. మన ఎన్నికల వ్యవస్థ వల్లే ప్రధానంగా ఈ సమస్య వస్తుంది. 2 సమస్యలు ఈ ఎన్నికల్లో ఇది ఖర్చు కారణం. ఒక పక్కనేమో అధికార కేంద్రీకరణ. నా ఓటు వల్ల నా బతుకేమవుతుందో అర్థమైందనుకోండి పౌరుడికి, డబ్బు ఎందుకు తీసుకుంటాడు? ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాం మనం, నేను ఎన్నోసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను. ప్రతి నెల మెయింటెనెన్స్ ఫీ ఇస్తున్నాము, నచ్చిన వాళ్ళని ఇక్కడ ఎన్నుకున్నాము. అక్కడ లిఫ్ట్ పని చేయకపోతే వెంటనే గొంతెత్తుతాం, పార్కింగ్ సరిగ్గా వెంటనే గొంతెత్తుతాం, మా ఇంటికి నీళ్లు రాకపోతే వెంటనే గొంతెత్తుతాం. ఎందుకని? ఇందుకోసం డబ్బులు ఇచ్చాను నాకు తెలుస్తోంది. ఇది ఇక్కడే నిర్ణయం కావాలా, సెక్రటేరియట్లో కాదు, ఏదో మహానగరంలో కాదు, ఢిల్లీలో కాదు, ఇక్కడే. అట్లా ఉందనుకోండి, జేపీ గారు నాకు ఓటేస్తే 100 రూపాయలు ఇచ్చారంటే చెప్పెట్టు కొడతాను. నేను డబ్బులు ఇచ్చి నిన్ను పోషిస్తామంటే నాకు మంచినీళ్ళు కావాలా, నాకు లిఫ్ట్ బాగా పనిచేయాలా, పార్కింగ్ కావాలి, నువ్వు నా డబ్బులు ఇచ్చేదంటే నాకు అర్థమైంది. కాబట్టి మనకు అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేశాం కేంద్రీకరించి. కాబట్టి మొట్టమొదటి అధికార వికేంద్రీకరణ. రెండోది ఎన్నికల వ్యవస్థ. ఒక్కోటి ఎక్కువ వస్తే గెలుపు, ఒక్కోటి తక్కువ వస్తే ఓటమి. వీళ్ళంతా జీవన మరణ సమస్యలాగా ఎన్నికలు యుద్ధంలాగా ఉన్నాయి. కానీ ప్రజల మద్దతు కోసం, నచ్చినటువంటి భావాల కోసం వెళ్ళాం అనుకోవట్లే వీళ్ళెవరో. గెలిస్తే కింగ్ని, గెలవకపోతే నా జీవితమే, ఏదో దుర్యోధనుడి డైలాగులు ఉంటాయి కదా, మరణమే శరణ్యము, ఇలా తయారైపోయింది. రాజకీయాన్ని జీవనమరణంగా మార్చారు. కాబట్టి ఒక్కోటి ఎక్కువ వస్తే గెలుపు, కాబట్టి ఆ ఓటు ఎక్కడుందో తెలియదు, కాబట్టి ఏదో రకంగా ఆ ఓటు కోసం వేటాడాలి. అది కావాలంటే ఒక భేద దేశంలో ప్రజలకేమీ సరిగ్గా సేవలు అందట్లేదు, ప్రజల్లో కసి పేరుకున్నది. డబ్బులు ఇచ్చేస్తే ఓటేస్తారు, డబ్బు లేకపోతే ఓటేరు. డబ్బులు ఇస్తే గెలుపు గ్యారంటీ లేదు, డబ్బు లేకపోతే ఓటమి గ్యారంటీ. కాబట్టి డబ్బులు పంచాలి. డబ్బులు అందరూ పంచినట్టయితే తాయిలాలు ప్రకటించాలి. ప్రజలకు కావాల్సిన పనులు చేయడం కాదు, ఉమ్మడి సౌకర్యాలు నెరవేర్చడం కాదు, తాయిలాలు ఇచ్చి తృప్తిపరచాలి. అది కూడా అందరూ సమానంగా వేస్తుంటే కులం మొత్తం రచ్చగొట్టాలి. ఈ 3 ఎన్నికల్లో మనకు ఆయుధాలు అయిపోయినాయి. మనందరికీ తెలుసు ఆ సంగతి. కాబట్టి మొట్టమొదటిది అధికార వికేంద్రీకరణ. రెండోది ఎన్నికల వ్యవస్థ. ఒక్కోటి ఎక్కువ ఒక్కోటి తక్కువ వ్యవస్థ స్థానంలో ప్రపంచంలో కొన్ని దేశాలు మినహాయించి బ్రిటన్లో కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎలక్షన్లు మాత్రమే, కెనడా, అమెరికా, ఇండియా, ఉపఖండంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ దేశాలు తప్ప ప్రపంచంలో ఎక్కడ మనలాంటి ఎన్నికల వ్యవస్థ లేదు. మనం ఇదే నామాలనుకుంటున్నాం, కాదు. ఇది చాలా అసాధారణమైంది. బ్రిటన్ అనుకరించాం మనం. బ్రిటన్ ఆధీనంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఎన్నికల వ్యవస్థ ఇలాంటిది కాదు, మార్చేసుకున్నారు వాళ్ళు. బ్రిటన్లో కూడా స్థానిక ఎన్నికలు జరుగుతాయి. అక్కడ వేల్స్లో, స్కాట్లాండ్లో, నార్దర్న్ ఐర్లాండ్లో రీజనల్ పార్లమెంట్స్ అంటారు. రాష్ట్రాలు అంటారు, కానీ రాష్ట్రాలు లాంటిది అనుకోండి. అక్కడ ఎన్నికలు ఎట్లా జరగవు, దామాషా పద్ధతి, వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు. బ్రిటన్లో గతంలో యూరోపియన్ ఎన్నికలు జరిగాయి, అక్కడ దామాషా పద్ధతి. అంటే బ్రిటన్ కూడా వదిలేస్తున్నదాన్ని మనం పట్టు కూర్చున్నాం. మనకు పనికొచ్చేది కాదు ఇది మన దేశం ఉన్న పరిస్థితుల్లో. దీన్ని మార్చామనుకోండి,
ఒక్క ఓటుతో గెలుపు, ఒక్క ఓటుతో ఓటమి కాకుండా వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు అని ఏర్పాటు జరిగింది అనుకోండి, క్యాండిడేట్ ఆలోచన మారుతుంది, పార్టీ ఆలోచన మారుతుంది. పార్టీ ఏం చూస్తుంది, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి అభ్యర్థులు, ఓట్ల శాతాన్ని పెంచేవాళ్ళు, మన గౌరవాన్ని పెంచేవాళ్ళు ఎవరైనా చూస్తారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టేవాడని చూడరు. క్యాండిడేట్ ఏమనుకుంటాడు, నేను డబ్బు ఖర్చు పెడితే నాకు ఉపయోగం ఏం లేదు, ఓటు మొత్తం పార్టీ లిస్టుకు పడుతుంది, 10 మందికి లాభం నాకు వస్తుందో తెలియదు, నేను ఎందుకు ఖర్చు పెట్టాలా? ఖర్చు బదులు నా ప్రతిష్ట మీద ఆధారపడతాను, పార్టీ సిద్ధాంతం మీద ఆధారపడతాను. దాంతో రెండు పక్కల ఖర్చు పెట్టడానికి ఆస్కారం తగ్గిపోతుంది. అయితే దానిలో కూడా సమస్యలు ఉన్నాయి. ఏ ఎన్నికల వ్యవస్థ పర్ఫెక్ట్ కాదు. ప్రతి కులానికి ఒక పార్టీ అయితే ఎట్లాగా? ఇప్పటికే కులాలతో చచ్చిపోతున్నాం మనం. అది రాకుండా చేయాలంటే బాగా ఒక 10% ఓట్లు రాకుండా ఒక పెద్ద రాష్ట్రంలో నీకు సీట్లు రావని ఏర్పాటు చేయొచ్చు అందరం కూర్చొని. రెండో సమస్య ఏంటి, మరి మనందరికీ ఒక సుస్థిరమైన ప్రభుత్వాలు కావాలని కోరుకున్నది ఈ దేశంలో. నా దృష్టిలో సుస్థిర ప్రభుత్వం అంత ముఖ్యం కాదు. ఒక సమగ్రమైన అవగాహన ఉండి, ఏకాభిప్రాయం ఉండి, చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం కావాలి. కానీ సుస్థిర ప్రభుత్వం కావాలని కోరుకోవడం తప్పేం కాదు. మరి దామాషా పద్ధతిలో సుస్థిర ప్రభుత్వం కష్టం. 50% ఓట్లు అన్నిసార్లు రావు కాబట్టి ఒక పార్టీకి. అప్పుడు సుస్థిర ప్రభుత్వం కావాలంటే 10-15% సీట్లు అదనంగా ఇద్దాం మనం. పెద్ద పార్టీకి అదనంగా కేటాయిద్దాం బోనస్ సీట్లు. చాలా పద్ధతులు ఉన్నాయి. కాబట్టి మనం ఎన్నికల పద్ధతిని మార్చి ఈ ఓటుకి డబ్బులు పంచడం వల్ల ఉపయోగం లేని వ్యవస్థ నిర్మాణం చేసి మనకు అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసామనుకోండి, అప్పుడు డబ్బు అవసరం తగ్గుతుంది రాజకీయాల్లో. అధికార వికేంద్రీకరణ చేసామనుకోండి, ఓటరు విజ్ఞత పెరుగుతుంది. పరిష్కారాలు ఉన్నాయి, కానీ ముందు అసలు చర్చ కావాలిగా. సార్ అంటే మీరు చెప్పిన దాంట్లో కూడా ఇప్పుడు 10% కన్నా తక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి లేకుంటే వచ్చిన వాళ్ళకి వాయిస్ ఉండదు అనే ఒక వ్యూ ఉంటుంది కదా. అరే ఇవాళ 30% కంటే తక్కువ వస్తే వాయిస్ లేదయ్యా. అది కాదు, మనం ఎలాంటి వ్యవస్థలో ఉన్నాం. ఇవాళ 20% ఉన్న వాయిస్ లేదు మీకు, 10% వాయిస్ వస్తుంటే బాధపడుతున్నారా? మనం అసాధ్యమైన అద్భుతాన్ని ఆశించకూడదు, సుసాధ్యమైన మంచిని కావాలా. అవ్వ కావాలి, బావ కావాలంటే అట్లాగా. కాబట్టి మనం కులాల జంజాటం ఉండకూడదు అనుకుంటే కనీసం 1% రాకపోతే ఏమవుతుంది, ప్రతి కులం ఒక పార్టీకి వస్తే ఇంకెప్పటికీ దేశం అరిష్టం అవుతుంది. ఇప్పటికే దేశం గందరగోళం అవుతుంది. కులాలు కూడా పొద్దున్న ఎలక్షన్లు వచ్చినాయంటే కుల మహాసభలు, ఈ సోకాళ్ళ నాయకులంతా అక్కడికి పోటాలు. ఎంత అసహ్యంగా ఉంది. ఇదే మనకు కావాల్సింది. కులం స్పృహ పోయే ప్రజాస్వామ్యం కావాలన్నా, కులం చుట్టూ తిరిగే రాజకీయం కావాలన్నా మనకి. కాబట్టి నేను చెప్పేది, ప్రతి వ్యవస్థలో కూడా లాభ నష్టాలు ఉన్నాయి, అన్ని అద్భుతాలు ఉండవు. ఏ దేశానికి పోయినా కూడా వాళ్ళు మా ఎన్నికల వ్యవస్థ బాగోలేదు అనుకుంటారు. కాబట్టి గుడ్డిగా అనుకరించడం కాదు, మన అవసరాలను బట్టి మార్పులు చేర్పులు కావాలని చెప్పేది. అది 10% వద్దంటే 5% చేసుకుందాం. కానీ నేను చెప్పేది సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. ఒక వ్యవస్థను మనం కావాలని కోరుకున్నప్పుడు లాభం ఎక్కువ, నష్టం ఎక్కువ. లాభం చాలా ఉంది, నష్టం కొద్దిగా ఉంది. నష్టం తగ్గించుకుందాం, పని చేసేద్దాం. లాభం తక్కువ ఉంది, నష్టం ఎక్కువ ఉంది, అయితే వద్దు ఇంకో దానికి వెళదాం. కాబట్టి దీనికి ఏమీ ఇదే పరిష్కారం అనేది లేదు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనకు అత్యున్నత ప్రయోజనాలు సమాజానికి వచ్చేట్టుగా రాజకీయంలో మార్పులు తేవాలి. సార్ మీరు చెప్పేది వింటుంటే ఉన్న ప్రాబ్లం కనిపిస్తుంది, లాజిక్ కనిపిస్తుంది, సొల్యూషన్ కనిపిస్తుంది. మరి ఎందుకు సార్ పార్టీలు ముందుకు రావట్లేదు? అంటే పార్టీలు దురుద్దేశంతో కాదు, ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. మీరు ఒకసారి రాజకీయంలో ఉన్న వాళ్ళని చూస్తే మనం బయట నుంచి తెచ్చుకుంటాం. వాడికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పార్టీ నడవటం పెద్ద తతంగం, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం పెద్ద తతంగం, జనాన్ని ఆకర్షించడం పెద్ద తతంగం, అధికారం రావడం కోసం వీరోచిత పోరాటం చేసి 100,000 కోట్ల రూపాయలు డబ్బులు జమకూర్చి ఖర్చు పెట్టడం, దాన్ని రిస్క్ తీసుకోవడం పెద్ద తతంగం. ఎంత అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అంతకంటే పెద్ద తతంగం. జారిపోతారు వెంటనే. ఆ తర్వాత వాళ్ళందరూ పదవుల పంపిణీ చేయకపోతే నారాజు అయిపోతారు అందరూ. ప్రతివాడు అధికారులు, ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి కార్పొరేషన్ల పదవుల దాకా ప్రతిదానికి పైరువేలు విపరీతం. దాన్ని తట్టుకోకపోయినట్టయితే నువ్వు నిన్నటిదాకా మమ్మల్ని అడిగావు, ఇప్పుడు నా మాట్లాడకుండా పోయావా? కాబట్టి రోజువారీ ఈ ఇంత సంక్లిష్టమైన సమాజంలో రోజువారీ ఇందరి సమస్యలను తీర్చడము, ఈ మధ్యలో కోర్టులు వస్తాయి, అధికార యంత్రాంగం మాట ఉందో, నిన్న ఒక రకంగా చేసాడు అధికారి, వాడిని ఏం చేయాలి, ఇంకో ఇన్ని గొడవలు ఉన్నాయి. ఈ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. దీని నుంచి కొంచెం నింపాదిగా ఆలోచించి ఇది ఎట్లా చేద్దామని చెప్పి ఆలోచించే అవకాశం లేకుండా పోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయంలో కానీ, పరిపాలనలో కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఇప్పుడు కూడా నిఖార్సైన వ్యక్తులు ఉన్నారు, నిజాయితీపరులు ఉన్నారు, ప్రతి పార్టీలో ఉన్నారు. కానీ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. అధికారం కోసం జరిగేటువంటి క్రీడ అలసిపోయేట్టు చేస్తుంది. ఇక వేరే ఆలోచించకుండా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దాని నుంచి అతీతంగా ఆలోచించే నాయకత్వం కావాలి.
గొప్ప నాయకత్వం అన్నది రోజువారీ పరిపాలన ఈ దక్కాముక్కలు తింటూనే దీనికంటే పైకి వెళ్ళి ఆలోచన చేసి ప్రజల్ని ప్రేరేపించి ప్రజలకు ఒక మార్గాన్ని చూపెట్టి దాన్ని సాధించేటువంటి నేర్పడతనం కావాలి. ఆ మార్గాన్ని సాధించాలన్న సంకల్పం కావాలి, ప్రజల్ని ఒప్పించే చాతుర్యం కావాలి. ఆ రెంటిని కలిపి మార్పును సాధించాలి. ఇవాళ అలసిపోతున్నారు. మన దేశంలో రాజకీయంలో ఉన్నంత కష్టం ప్రపంచంలో మరెక్కడా ఉండదు. 365 రోజులు రాజకీయమే. ఎన్నిక అవగానే వచ్చే ఎన్నికలు గెలవనట్లాగానే ప్రణాళికలే. కాబట్టి ఒక ప్రవాహంలో పడిపోయినాం మనం. అసలు ఇంకో రకంగా ఆలోచించట్లేదు. అంతేగాని ప్రత్యేకంగా దురుద్దేశం కూడా నేను అనుకోవట్లేదు. రాజకీయంలో ఉన్న వాళ్ళంతా కూడా డబ్బులు సంపాదించాలని దీనిలోకి వచ్చారని కూడా కరెక్ట్ కాదు. ఈ తెలివితేటలు, ఈ కష్టము, మరి ఈ రకమైనటువంటి సంస్థాగతంగా పడే ప్రయత్నము, ఇదంతా కూడా బయట చేస్తే ఈ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ పెట్టుబడి బయట ఎందుకంటే ఎక్కువ సంపాదించుకోగలరు. డబ్బుల సంపాదన కోసం రాజకీయాల్లోకి వస్తారన్నది వాస్తవంగా చాలామంది మాట అనుకుంటారు. నేను నిశ్చయంగా నాకు అనిపిస్తున్నాను, డబ్బుల సంపాదన కోసమే రాజకీయంలోకి రావక్కర్లా. ఈ డబ్బులు, ఈ కష్టము, ఈ తెలివి బయట పెడితే ఈ మాత్రం సంపాదించుకోవచ్చు. ఏదో వాళ్ళకు ఒక కూతురున్నది, 10 మందిలో గుర్తింపు పొందాలనో, కీర్తి పొందాలనో, మరి ఆడంబరమో, ఏదో రకరకాలుగా తప్పేం లేదు కదా. గుర్తింపు పొందాలి, పేరు తెచ్చుకోవాలి అని అనుకోవడం తప్పేం కదా. కానీ ఇది వక్ర మార్గాలు పెట్టినప్పుడు నాశనం అయిపోతుంది. అంచేత ఇది రాజకీయంలో డబ్బులు చేస్తున్నాను అవడం కంటే ఒక ప్రవాహంలో పడిపోతున్నారు. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, విశ్వవిద్యాలయంలో బందీలు అయిపోయారు. రాజకీయంలో ఉన్నవాడు విలన్గా భావిస్తే ఉపయోగం లేదు. అది సినిమాల్లో, కొన్ని సినిమాల్లో చూపెడతారు, వాడు విలను తుపాకీ తీసి కాల్చి పారేస్తే బాగుపడుతుందని. అది చాలా చాలా అపరిపక్వమైన వాదన. ప్రత్యేకంగా వాళ్ళు విలన్స్ కాదు, వాళ్ళు ఒక విశ్వవిద్యాలయంలో బందీలు అయిపోయినారు. దాని నుంచి బయటపడడానికి మనం నిజాయితీని చర్చ జరపాలి. ప్రతిదానికి వాడిని తిట్టి 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 పోస్తే మనం గొప్పవాళ్ళుగా చిత్రించడం తప్ప వ్యవస్థ బాగుపట్ల. కాబట్టి ఏ రకంగా ఏకప్రాయం సాధించాలి? నీకు ధైర్యం అంటే నువ్వు ఎన్నికల్లో పోటీ చెంతగానే వాళ్ళు బూతులు తిట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఎన్నికల్లో పోటీ చేసిన పాపానికి వాళ్ళని తిట్టడం ఏమే పనా? నువ్వు కూడా చేయతే ఎవరుతున్నారు నన్ను? కాబట్టి వ్యవస్థను అర్థం చేసుకోకుండా ఏదో తిట్టిపోయడం అలవాటు అయిపోయింది మన దేశంలో. నిజాయితీగా పార్టీల్లో ఉన్నవాళ్ళు కానీ, బయట ఉన్నవాళ్ళు కానీ, ఇది మన దేశం, మన సమాజం. దీనిలో బలాలు ఉన్నాయి, బలాన్ని కాపాడుకోవటం ఎట్లాగా, బలహీనతలు ఉన్నాయి, దాన్ని ఆపటం ఎట్లాగా. దానికి అనుభవం ఉంది, మన అనుభవం ఉంది, ఇతర దేశాల అనుభవం ఉంది. కళ్ళు తెరిచి విప్పారిని కళ్ళతో చూస్తే పరిష్కారాలు పుష్కలంగా కనిపిస్తాయి. సార్, మీరు చెప్పినట్టు మన ఎలక్షన్స్లో, మన పాలిటిక్స్లో ఉన్న ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే డైనస్టీ పాలిటిక్స్ సార్. పిఆర్తో అది పోవడం సాధ్యం? పిఆర్తో మాత్రమే పోదు. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. మనకేమవుతుంది, చాలా కాలం క్రితం టైమ్ మ్యాగజైన్లో ఒక మాట అన్నాడు, భారతదేశంలో కిరీటం పెట్టుకున్నవాడే రాజు. మామూలుగా రాజు కిరీటం పెడతారు, వీడు పెట్టేసుకుంటే వాడు రాజు అవుతున్నాడు. చాలా గొప్పగా చెప్పాడు. ద మ్యాన్ హూ వేర్స్ ద క్రౌన్ ఇస్ ద కింగ్ ఇన్ ఇండియా అన్నాడు. మన రాజకీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తుల్లాగా, సొంత సామ్రాజ్యాల్లాగా, జాగీరులాగా నడుస్తున్నాయి. ప్రారంభించినప్పుడు ఎవరో ఒకళ్ళు మంచి ఉద్దేశంతో ప్రారంభించుండొచ్చు, ప్రజలు ఆదరణ పొందొచ్చు. ఆ తర్వాత వారసత్వము, లేకపోతే ఆ మనిషి స్థానం ఇంకోటి వస్తే వాడు మళ్ళీ నిరంకుశంగా ఇదంతా నాదే, ఇది నా సామ్రాజ్యం, నా ఆస్తి అన్నట్టుగా. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏమాత్రం లేదు. నాయకత్వం, వాడు కిరీటం పెట్టుకుని నాయకుడు అవుతున్నాడు. ఇంకోటి ఎవడన్నా ఎదిరిస్తే, ప్రజల్లో ఆకర్షణ ఉంటే, ప్రజల్లో మంచి పేరు ఉంటే, వాడు పోటీ అనుకుంటే మర్నాడు సంఖ్యలు మంజాలు పట్టించేస్తున్నారు. ఎవడికి సీట్ ఇవ్వాలో వీడి ఇష్టం, నా మాట వింటాడు, నాకు అణిగిమణిగి ఉంటాడు కాలి కింద అంటే వాడికి సీట్ ఇస్తున్నారు. ఏమాత్రం మాట విననుకున్నా పంపించేస్తున్నారు. కాబట్టి నాయకత్వం, వనరులు, సీట్లు ఎవరికి ఇస్తారు, ఈ 3 పూర్తిగా వాళ్ళ చేతుల్లో పెట్టేసుకున్నారు. అలా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎట్లా రాణిస్తుంది? అంచేత పార్టీలు అందుకు ప్రజాస్వామ్యం. డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, ఆయన మంచివాడా చెడ్డవాడా అది వాళ్ళ ఇష్టం, అమెరికా వాళ్ళ ఇష్టం, మీకు నాకు సంబంధం లేదు. ఆయన గతంలో రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అదొక దానికి డెమోక్రాటిక్ పార్టీకి వెళ్ళాలి ఇచ్చాడు ఆయన. ఎలా అయినాడు ఈ పార్టీ నాయకుడిగా? ఎవరో తీసుకురాబట్టి అవలా, మంచి వచ్చాడు. ఆయన భావజాలం ప్రజల ముందు పెట్టాడు, ప్రజలు ఆయనకు ఓటేశారు. పార్టీలో, నేను చెప్పేది దేశంలో ఎన్నికల్లో కాదు, పార్టీ ఎన్నికల్లో ఆయన పార్టీలో చాలామంది మరి ప్రముఖులకి, గతంలో ఉన్నటువంటి నాయకులకి ఇష్టం లేకపోయినా కూడా ఆయన నాయకుడు అయ్యాడు. అయితే వాళ్ళు ఈయన ఒప్పుకోవాల్సి వచ్చినది, ఈ పార్టీ నుంచి బయటికి పోవాల్సి వచ్చింది. కానీ ఆ నాయకుడిగా వచ్చింది ప్రజల వల్ల, అంతర్గత ప్రజాస్వామ్యం వల్ల.
అలాగే బ్రిటన్లో మరి గత పార్లమెంటు మన ఎన్నికలు వచ్చినాయి, ఇంతకుముందు పార్లమెంటు వాళ్ళు దానిలో ఎవరి నాయకత్వంలో గెలిచారు? బోరిస్ జాన్సన్ నాయకత్వంలో కన్జర్వేటివ్స్ గెలిచారు, మంచి మెజారిటీ వచ్చింది. ఒక 2 ఏళ్లలో అప్రతిష్ట పాలైనాడు. ఆయన పార్టీ ఎంపీలంతా ఎదురు తిరిగారు, ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. సరే నేను కదా ఎన్నికల్లో గెలిపించింది, నువ్వు కూడా మాట్లాడడానికి నోరు మూసుకొని చెప్పిన హక్కు ఆయనకు లేదు. ఎంపీల మెజారిటీ అని చెప్తే అది వినాల్సి వచ్చింది. ఆయన పోయాడు. తర్వాత లిస్ట్రా సమయాన్ని పెట్టారు. 2 నెలల్లో అప్రతిష్ట పాలైంది, ఆవిడ పంపించేశారు. ఋషి సోనక్ వచ్చాడు. ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం. మన దేశంలో అట్లా లేదు. పార్టీ ప్రైవేటు ఆస్తిలాగా, సొంత సామ్రాజ్యంలాగా, జాగీర్లాగా, జమీందారీలాగా నడుస్తుంది. అది ఉన్నంతకాలం ఈ దేశంలో రాజకీయం బాగుపడడం కష్టం. కాబట్టి అధికార వికేంద్రీకరణ, పార్టీల ప్రజాస్వామికీకరణ, ఎన్నికల వ్యవస్థల మార్పులు, ఏదో ఒకటి మొదలెట్టండి. అన్నీ ఒకరు వచ్చేలేకపోవచ్చు. ముందు అసలు చర్చ అటు వెళ్లకుండా, ఆ దారి వైపు చూడకుండా డ్రామాలాడి ఒకరినొకరు ఇది వ్యక్తిగతమైన సమస్య, ఇది ఒక కేసు, ఇక్కడ మాత్రం అన్యాయం జరుగుతుంది. అరే నిన్న పుట్టిన పిల్లల పసిపాపలతో అందరికీ తెలుసు, ఒక్కచోట జరిగేది కాదు, అన్ని చోట్ల సర్వత్రా వ్యాపిస్తోందని చెప్పాను. ఇందుగలడు అందులేడని సందేహము వలదు అన్నట్టుగా అవినీతి లేకుండా ఈ దేశంలో రాజకీయం నడిచే పరిస్థితి లేదు అన్న సంగతి ఈ దేశంలో ఆబాలగోపాలానికి తెలుసు. నిజాయితీగా అంగీకరిద్దాం, ఏం జరుగుతుందో పరిష్కారం కనుక్కుందాం. నేను చెప్పిన పరిష్కారం నచ్చదు, ఇంకో పరిష్కారం చూద్దాం. కానీ డిస్కషన్ అయితే రావాలి. నిజాయితీగా ముందు సమస్యను మాత్రం కప్పెట్టకూడదు, లేనట్టుగా నటించొద్దు. ఎదుర్కొందాం సమస్యను. థ్యాంక్ యూ సార్.